నమస్కారం. ఈరోజు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఈమెయిల్స్ని ఎలా డిలీట్ చేయాలో మనం నేర్చుకుందాం. మొదటిగా మన ఈమెయిల్ అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత మనకి ఏదైనా ఈమెయిల్ వచ్చినట్లయితే దాన్ని చూసుకొని అది అవసరం లేదు అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని ఇక్కడ కనిపిస్తున్న డిలీట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఆ మెసేజ్ ట్రాష్ బాక్స్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ మెసేజ్ మనం పొందాలి అని అనుకుంటే 30 రోజుల లోపు మనం ఈ యొక్క మెసేజ్ని తిరిగి మన ఇన్బాక్స్లోకి రప్పించుకోవచ్చు. ఒకవేళ 30 రోజులు దాటినట్లయితే ఈ యొక్క మెసేజ్ కంప్లీట్గా పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఈ యొక్క మెసేజ్ని పొందాలి అనుకుంటే 30 రోజుల లోపు ఇక్కడ కనిపిస్తున్న యొక్క ఆప్షన్ మీద టిక్ చేసి ఇక్కడ మూవ్ టు ఇన్బాక్స్ అని మీరు క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క ఈమెయిల్ని మరలా మీరు పొందవచ్చు. మీరు ఒకటి కంటే ఎక్కువ మెసేజ్లు డిలీట్ చేయాలి అని అనుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్లని మీరు టిక్ చేసి ఇక్కడ డిలీట్ నొక్కినట్లయితే ఆ మూడును ట్రాష్ బాక్స్లోకి వెళ్తాయి. ఇక్కడ మీరు తర్వాత ఎప్పుడైనా పొందాలి అనుకున్నట్లయితే ఇందాక చెప్పినట్టు మీరు ఆప్షన్ బట్టి పొందవచ్చు. లేదు నాకు కంప్లీట్గా ఇవన్నీ నేను ఇప్పుడే డిలీట్ చేయాలి అని అనుకున్నట్లయితే మీరు ఏదైతే మెసేజ్ డిలీట్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు టిక్ పెట్టి డిలీట్ ఫర్ ఎవర్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క ఈమెయిల్ కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది. సో ఈ రెండింటిని నేను మరలా పొందాలనుకుంటున్నాను కాబట్టి మూవ్ టు ఇన్బాక్స్ అనే ఆప్షన్ నేను సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. ఈ విధంగా మీరు అనేకమైన ఈమెయిల్స్ని డిలీట్ చేయవచ్చు, లేదంటే మీరు ట్రాష్ బాక్స్ నుంచి మరలా పొందవచ్చు. కాబట్టి మీరు డిలీట్ చేసే ముందు ఆలోచన చేయకపోయినా సరే ఆ యొక్క ఈమెయిల్స్ అన్నీ ట్రాష్ బాక్స్లో ఉంటాయి కనుక మీరు 30 రోజుల్లో వాటిని మీరు ఇన్బాక్స్లోకి తిరిగి పొందవచ్చు. రాబోయే లెసన్స్లో మీరు అనేకమైన పాఠాలు నేర్చుకుంటారు. కాబట్టి మీ యొక్క ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ కావాలని నేను హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.